మగాళ్ళలో మేనేజ్మెంట్ లేకుండా పోయింది. అదే ఆడవాళ్ళు అయితే ఇలాంటి ప్లేసెస్ లో ఎంత అనుకోగా ఆదర్శవంతంగా ఉంటారు. అటు చూడు బే. ఏంది? హలో హాయ్, దిస్ ఇస్ సాయి. పొద్దున లేచి బుద్ధిగా రెడీ అయ్యి శ్రీరామనవమి సందర్భంగా ఆడజాతికి ఆదర్శమైన సీతాదేవిని, మగజాతికి మార్గదర్శకుడైన శ్రీరామస్వామిని దర్శించుకోవడానికి గుడికైతే స్టార్ట్ అయిపోయాం. దారిలో ఎన్టీఆర్ అన్న అయితే కనపడ్డాడు. అన్నకి శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పి ముందుకెళ్లిపోయాం. అలా మా దగ్గరలో ఉన్న మల్టీ టెంపుల్ కి అయితే వచ్చేసాం. ప్రశాంతంగా ప్రదక్షిణలు చేస్తూ అంతఃకరణ శుద్ధితో చిక్కులేమీ రాకూడదని సీతారాములకు మొక్కులైతే మొక్కేశా. ఈ పాపను చూడండి, నుదుటిని పట్టు చేతుల ప్రసాదం మనసులో నిష్కల్మషం. చూడడానికి చిన్నప్పుడు సీతామాతలా అనిపించింది. చూడండి హాయ్ చెప్పమంటే ఎంత సిగ్గుపడిపోతుందో. మా అమ్మకు సాయిబాబా అంటే ఎంతో భక్తి. మా అక్క పుట్టిన తర్వాత అబ్బాయి పుట్టాలని బాబాకు మొక్కుకుంది. ఆ తర్వాత నేను ముట్టా. నాకు సాయి అని పేరు పెట్టడానికి రీజన్ కూడా అదే. అలా బాబాని భక్తితో ప్రార్థించి సాయి సన్నిధిలో రామనామ జపం చేస్తూ జై శ్రీరామ కార్డు కంప్లీట్ చేశా. అలా గుడిలో అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేసుకుని హాస్టల్ కి అయితే బయలుదేరిపోయాం. వెళ్లేదారులు ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చెప్తా. కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బై బై.